ఈరోజు నేను మీకు క్విక్గా అయిపోయి ఇంకా అట్లాగే సూపర్ టేస్టీగా ఉండే చికెన్ లెగ్ పీసెస్ ఫ్రై చూపిస్తాను మీకు. చాలా లైక్ మీకు గ్రేవీగా కావాలంటే గ్రేవీగా చేసుకోవచ్చు, లేకపోతే డ్రైగా కూడా చేసుకోవచ్చు. సో దీనికి ఏం చేస్తారంటే ముందు ప్యాన్ కన్నా ముందు ఏం చేస్తారంటే, సో లెగ్ పీసెస్ ఏమైతే ఉన్నాయో దాన్ని మీకు జ్యూసీగా కావాలంటే సో ఆల్రెడీ ముందు రోజు మ్యారినేట్ చేసి పెట్టుకోండి. దేంట్లో అంటే కర్డ్, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, మసాలా, టొమాటో కెచప్, ఇంకా మీకు కావాల్సిన థింగ్స్ అన్నీ వేసి ముందు రోజు మంచిగా మ్యారినేట్ చేసుకుని సాటర్డే ఈవినింగ్ అట్లా లైక్ మామూలుగా సండే జనరల్గా చేసుకుంటారు కాబట్టి, సో నెక్స్ట్ డే మార్నింగ్కి ముందు ఒక 2 విజిల్స్ వేయించేసేయండి. 2 to 3 విజిల్స్ వేయించేస్తే ముక్క అనేది ఇట్లా బాగా వేగుతుంది అనమాట. సో అప్పుడు మనకి ఈజీ అవుతుంది ప్రాసెస్ అనేది. సో అట్లానే మనకి ఏం చేయొద్దు, తర్వాత మళ్ళీ మంచిగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి సో ఆ పీసెస్ని ఫ్రై చేయండి అనమాట. సో నేను మీకు మ్యారినేషన్ ప్రాసెస్ చెప్తాను ఒకసారి. సో మ్యారినేషన్కి 2 చికెన్ పీసెస్ తీసుకొని లెగ్ పీసెస్ మంచిగా వాష్ చేసుకోండి. వాడి ఘాట్లు పెట్టిస్తాడు మనకి. సో తర్వాత ఒక బౌల్లో కర్డ్ తీసుకుని, కర్డ్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, టొమాటో కెచప్, నిమ్మకాయ, అట్లనే ధనియా పౌడర్, జీరా పౌడర్, కొంచెం హోమ్ మేడ్ గరం మసాలా. నేను ఎప్పుడు ఇంట్లో చేసుకుంటాను గరం మసాలా, జీరా ఇంకా ధనియా. సో అవి మాత్రం వేసుకొని ఉప్పు కారం అన్నీ వేసుకొని మంచిగా మ్యారినేట్ చేసుకుంటా. నెక్స్ట్ డే సో ఇట్లా మీకు వీడియోలో చూపించినట్టు ఒకసారి ప్యాన్ ఆన్ చేసి సో ఒక 3 విజిల్స్ వేయించేసినాక ఆ తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టి 2 పీసెస్ మంచిగా ఫ్రై చేసుకుంటా. సో తర్వాత దాంట్లో కొంచెం కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి కూడా మంచిగా ఫ్రై అయిపోయినాక ఏదైతే మసాలా మిక్చర్ మిగిలిందో కర్డ్ మసాలా, సో అదంతా వేసేస్తానమాట. వేసేసి సో కొంచెం అప్పటిదాకా మీడియంలో పెట్టింది, అప్పటిదాకా సిమ్లో పెట్టింది కొంచెం మీడియంలోకి పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇది మాత్రం టేస్ట్ అయితే అదిరిపోతుందండి. సో ఒక్కసారి కంపల్సరీ ట్రై చేయండి. ఇన్ కేస్ మీరు లెగ్ పీసెస్ లవర్ అయితే, అంటే ఎవరికి ఇష్టం ఉండదు అనుకోండి, కొంచెం మంది తినరు కదా. సో అట్లాంటి వాళ్ళకి కాదు కానీ మిగిలిన వాళ్ళకి. సో ఇట్లా గ్రేవీ అనేది చాలా థిక్గా అవుతుందండి. సో మీరు చూసుకోవచ్చు మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలంటే అంత కన్సిస్టెన్సీతో. సో నేను యాక్చువల్గా ఈరోజు పులావ్ ఇంకా చికెన్ కర్రీ కూడా చేస్తున్నాను అనమాట. సో దాని కాంబినేషన్ కాబట్టి మనకి కర్రీ పాయింట్స్ దొరుకుతాయి చూడండి. సో లెగ్ పీసెస్ సో అట్లా ఆ విధంగా చేద్దాం అనుకుంటున్నాను నేను ఈరోజు. సో అదే చేశాను. సో మన గ్రేవీ కనుక మొత్తం అంతా ఎగిరిపోవాలంటే జస్ట్ పుట్టిటిని హైలో పెట్టండి. హైలో పెడితే మీకు ఇట్లా మొత్తం గ్రేవీ అంతా ఎగిరిపోతుంది. సో మీకు ఎంత గ్రేవీ కావాల్స్తే కన్సిస్టెన్సీ అంత ఉంచుకొని ఆఫ్ చేసేయచ్చు. సో అదే అనమాట నా ఈజీ పీజీ చికెన్ లెగ్ పీసెస్ ఫ్రై అనమాట. సో మీరు చూడొచ్చు అయిపోయింది. సో చికెన్కి ఆల్మోస్ట్ గ్రేవీ అంతా అతుక్కుపోయిందనమాట. సో మంచిగా మీరు ఈ వర్షంలో కూల్గా అంటే మాకు రోజు వర్షం పడుతుంది, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సో ప్లీజ్ ఇగ్నోర్ మై గ్రీజీ గ్యాస్ స్టవ్ అనమాట. సో మండే టు ఫ్రైడే వర్క్ ఉండడం వల్ల నేను క్లీన్ చేయలేకపోయాను, ఈరోజు క్లీన్ చేసుకోవాలి. సో సారీ అండి.